ఈరోజు పెనుగొండలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మెడికల్ కళాశాలను నిర్మించడం ప్రారంభించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ విధానాన్ని తీసుకొని వచ్చారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే జగనన్న బడుగు బలహీన వర్గాల వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చారు. ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి దాదాపు 2000 రకాల ఆరోగ్య సేవలను వైద్య దాంట్లో చేర్చారు జగనన్న. అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదలకు జగనన్న వైద్యాన్ని చేరువ చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునేలాగా జగనన్న ప్రభుత్వ వైద్యశాలలు ఏర్పాటు చేశారు. అదే ఉద్దేశంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేలాగా జగనన్న మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చారు. వారిని మీరేదైతే పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్నారో ఒకవేళ ఉపసంహరించుకోకపోతే మా జగనన్న ఆదేశాల మేరకు మా పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కూడా మేము ఏ కార్యక్రమాన్ని చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.